అమెరికా అంటే భూతల స్వర్గం అనుకుంటాం. అక్కడంతా సంపన్నులే ఉంటారని, పేదల జాడే ఉండదని భావిస్తాం. కానీ అమెరికాలో పేదలకు కొదవలేదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి రోజు గడవటమే అక్కడ గగనం. అందుకే అమెరికా ప్రభుత్వం వారికి ప్రత్యేక సాయం అందజేస్తుంది. నెలకు $187 విలువైన నిత్యావసరాలు అందజేస్తుంది. ఇందుకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రత్యేక సాయానికి బ్రేక్ పడే సమయం ఆసన్నమైంది. అమెరికాలోని పేదలు ఆకలి కేకలతో హలో లక్ష్మణ అనే రోజులు గడిపే పరిస్థితి ఎదురుకానుంది. దీనికి కారణం అమెరికాలో కొనసాగుతున్న షట్ డౌన్. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన బడ్జెట్ చట్టసభలో ఆమోదం పొందలేదు. దీంతో అమెరికా షట్ డౌన్ లోకి వెళ్లింది. ఫలితంగా అత్యవసర సేవలు మినహా మిగతా వాటికి నిధులు విడుదల చేయలేదు. ఈ ప్రభావం ఇప్పుడు పేదలకిచ్చే సహాయం పైన పడింది. నిధులు లేక నవంబర్ నుంచి పేదలకు ఆహార సాయం ఆపేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఫలితంగా అమెరికాలోని 4,20,00,000 మంది తక్కువ ఆదాయం కలిగిన పేదలు, నిరుపేదలు ఆకలితో అల్లాడే ప్రమాదం మరో వారంలో ముంచుకు రాబోతోంది. కాంటింజెన్సీ ఫండ్ వినియోగానికి అమెరికా వ్యవసాయ శాఖ నిరాకరించింది. దీంతో ఎస్ఎన్ఏపీ ప్రయోజనాలు పేదలకు అందవు. ఈ ప్రభావం అమెరికాలోని దాదాపు 27 రాష్ట్రాల్లో కనిపించనుంది. కాలిఫోర్నియా, న్యూజెర్సీ వంటి రాష్ట్రాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. సంపన్నులు ఎవరైనా దయతలిచి పేదలకు సాయం చేస్తే వారి కడుపు నిండుతుంది, లేదా కడుపు మార్చుకోవటమే. అందుకే నవంబర్ నుంచి పేదలకు ఎదురయ్యే ఆహార సంక్షోభంపై ఇప్పటి నుంచే ఆందోళన నెలకొంది. ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితికి డెమోక్రాట్లే కారణమని ఆరోపణలు చేస్తోంది. బడ్జెట్ చట్టసభల్లో ఆమోదం పొందకుండా డెమోక్రాట్లు అడ్డుకున్నారని, అందుకే ఈ విపత్కర పరిస్థితి ఎదురైందని విమర్శలు చేస్తోంది. యుఎస్ఏ Nutrition Assistance Program known as SNAP, which provides food benefits to low-income families, is beginning to lapse this week in some states. If Democrats continue to hold Americans hostage, there will not be enough funds to provide SNAP benefits for more than 40 million Americans on November 1st. That is next week. Democrats are solely responsible for all of this unnecessary pain. Why are they doing it? To give taxpayer-funded healthcare benefits to illegal aliens, some of whom are violent criminals. పేదలకు ఆహారం దొరకదని ప్రమాదకర సంకేతాలు కళ్ల ముందు కనిపిస్తున్న అమెరికాలో ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడటం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పటి నుంచి అమెరికాలోని పేదలు, నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ నుంచి తమ ఆకలి తీరే దారేదని కుమిలిపోతున్నారు. ట్రంప్ నిర్ణయాలు తమ చావుకొచ్చాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వృద్ధులు, పిల్లలు ఆకలి తొలమటించే పరిస్థితి ఉంది. పోషకాలు లేకపోతే పిల్లల ఎదుగుదల ఉండదు. వృద్ధులు ఆకలితోనే ప్రాణాలు విడిచే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు కలవరపడుతున్నారు.